పెళ్లి ఫోటోలకి రికార్డ్ బ్రేక్ అయింది. T20 వరల్డ్ కప్ గెలిచినాక విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ కి ఇన్స్టాగ్రామ్ లో అదే హైయెస్ట్ లైక్డ్ ఫోటో ఉండే. జస్ట్ ఒక హీరో హీరోయిన్ కి పెళ్లి అయితే ఆ రికార్డ్ బ్రేక్ అయింది. ఏంట్రా ఇది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. నాకు తెలిసి రికార్డ్ బ్రేక్ అవ్వడం తప్పులేదనిపిస్తుంది. వాళ్ళు ఓన్లీ రీల్లోనే హీరో హీరోయిన్ కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరో హీరోయిన్ అని చెప్పి నిరూపించుకున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ నా ఫ్యామిలీ అనుకొని ప్రతి దగ్గర స్వీట్స్ ఫ్రూట్స్ పంచినారు. ఎన్నో పుణ్యక్షేత్రాలలో అన్నదానం పెట్టినారు. పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఊరికెళ్లి అందరికి పెళ్లి భోజనం పెట్టిండు. అచ్చంపేటలో 44 స్కూల్స్ లో మంచిగా చదివే పిల్లలకి స్కాలర్షిప్ అనౌన్స్ చేసిండు. పెళ్లి ఎంత సాంప్రదాయంగా పాత పద్ధతిలో చేసుకున్నారు. పెళ్లికి ఎంత ట్రెడిషన్ గా రెడీ అయినారు. అట్లా ఆర్నమెంట్స్ వేసుకొని రాజుల పెళ్లి అవుతుండే అని చెప్పి విన్నా. ఇప్పుడు చూసిన రష్మిక గురించి చెప్పాలంటే ఎంతమంది ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా, ఎన్ని మాటలన్నా ధైర్యంగా స్ట్రాంగ్ గా నిలబడి ఈ స్టేజ్ కి వచ్చింది. నిన్న జరిగిన రిసెప్షన్ లో కూడా క్యూట్నెస్, ఆ డ్రెస్సింగ్ సెన్స్, తెలంగాణ స్టైల్లో రెడీ అవ్వడం మస్తు క్యూట్ అనిపించింది. కానీ ఒకటే బాధ, ఇప్పటి నుంచి రష్మికని వదినా అని పిలవాలా? కొండ నాకు మాత్రం బాధ పెట్టొద్దు. అర్థమైతలే ఏమి. అది నా పిల్ల.